రెడ్డిగా రేవంత్ పాలనలో అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. కాంగ్రెస్ నేతలు చివరికి రేషన్ బియ్యాన్ని వదలడం లేదు. పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని పందికొక్కులా మెక్కుతున్నారు. నిర్మల్ జిల్లాలో కోట్ల రూపాయల విలువ చేసే బియ్యాన్ని దోచేశారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే 40 కోట్ల రూపాయల విలువ చేసే బియ్యాన్ని అప్పనంగా కాజేశారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసం ప్రభుత్వం రేషన్ అందిస్తోంది. ఒక్కో కుటుంబ సభ్యుడికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తోంది. అయినప్పటికీ రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ 9,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించారు. ఆ బియ్యం విలువ అక్షరాల 40 కోట్ల రూపాయలు. నిర్మల్ జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వరుసగా దాడులు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 10 మిల్లుల్లో 200 కోట్ల రూపాయల విలువ చేసే బియ్యం పక్కదారి పట్టిందనే అంశం ఆందోళన కలిగిస్తోంది. పేదలకిచ్చేటటువంటి బియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేయడానికి రైస్ మిల్లల్లో నిల్వ చేసినటువంటి ధాన్యాన్ని కొంతమంది రైస్ మిల్లు ఓనర్లు పెద్ద ఎత్తున బ్లాక్మెయిల్ చేసి అలాగే దాచి కోట్లు డబ్బును సంపాదిస్తూ ఉన్నారు. ఇవాళ రైస్ మిల్లల్లో అవినీతి జరుగుతున్నదని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ అధికారులతోటి రైడ్స్ చేస్తూ ఉన్నారు. ఆ రైడ్స్లో భాగంగానే ఖానాపూర్లో కూడా ప్రముఖ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ గారు కూడా వాళ్ళ రైస్ మిల్లో భారీగా అవకతవకలు జరిగినాయని, దాదాపు 40 కోట్ల విలువ గల రైసు ప్రజాసేవ కోసం పనిచేసేటటువంటి వాళ్ళు పేదలకు ఇచ్చేటటువంటి ధాన్యాన్ని, పేదలకు ఇచ్చేటటువంటి బియ్యాన్ని కూడా ఇట్లా అక్రమ మార్గంలో విక్రయించడానికి, అమ్ముకోవడానికి, డబ్బు సొమ్ము చేసుకోవడానికి ఇది చాలా అన్యాయమైందొచ్చి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కస్టమ్ మిల్లింగ్ కోసం రైసు మిల్లులకు చేరుతోంది. ధాన్యాన్ని బియ్యంగా మార్చి సీఎంఆర్ పెట్టాల్సి ఉంటుంది. కానీ కొందరు మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ పెట్టలేదు. జాప్యం చేసి ఆ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారని తెలిసింది. దాంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగి దాడులు చేస్తోంది. సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లర్ల జాబితాను సిద్ధం చేసి సివిల్ సప్లై అధికారులతో కలిసి రైడ్స్ చేస్తున్నారు. ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్ల గుట్టును రట్టు చేస్తున్నారు. నల్గొండలో కానీ మనని ఖానాపూర్ దగ్గర జరిగినటువంటి రైస్ మిల్ల దాడిలో కానీ అన్ని రైస్ మిల్ల పైన వాటిని ఇంక్వైరీ సమగ్రంగా జరిపించి అవినీతికి పాల్పడిన అటువంటి అధికారులపైన, అదేవిధంగా యజమానులపైన ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా పక్షపాతంగా ఇవాళ ధోరణితోటి సమగ్రంగా విచారణ చేసి దోపిడీకి పాల్పడ్డటువంటి చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజలకు ఇచ్చేటువంటి బియ్యాన్ని సక్రమంగా ప్రభుత్వం అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ధాన్యం నిల్వలు, సివిల్ సప్లై నిబంధనల అమలు, ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం నిల్వలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలోని మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్కు చెందిన ఏఆర్ఎస్ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ధాన్యం భారీగా కొరత ఉన్నట్లు గుర్తించారు. రబీ 2022, 23, 2023, 24, 2024, 25 సీజన్లకు సంబంధించి మిల్లుకు కేటాయించిన ప్రభుత్వ ధాన్యంలో మొత్తం 9,639 మెట్రిక్ టన్నుల కొరత ఉందని తేల్చారు. ఆయా సీజన్ల కనీస మద్దతు ధర ప్రకారం కొరత ధాన్యం విలువ 40.96 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.